సార్ వినిపిస్తాను. ఆయన మాట్లాడుతూ కొత్త సత్యనారాయణ గారు దత్తమ్మ మనిషి 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 అధ్యక్ష అధ్యక్ష మనిషి 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 పెరిగితే బుద్ధి రాదు. ఎద్దులాగా ఎద్దులాగా తెచ్చితే మనకి మనకి వచ్చి తిరుగుతాడు రావు. భాష భాష బాగోవాలి. ఎవరు దత్తమ్మో ఎవడు అమ్మతున్నాడు ఉన్నాడు ఎవడు పరిపాలన చేస్తాడు, ఏ రైతులు వచ్చి ఎరువులు లేక వస్తున్నారు, ఏ రైతులు ఇబ్బంది పడతారు రాష్ట్రంలో. ఈ దత్తమ్మ వచ్చి తెలుస్తుంది. దయచేసి ఈ భాష మంచిది కాదు. ఈ సభలో శాసనసభలో మంచి స్థానమైన మంచిది కాదు. ఆ వర్డ్స్ అన్ని విత్డ్రా చేయండి. ఏంటి ఎప్పుడు అన్పార్లమెంట్ మాట్లాడచ్చు అధ్యక్ష. మీరు గత ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా ఉండి 5 సంవత్సరాలు 19, 20, 21, 22, 23, 24 అని 5 సంవత్సరాలు లక్షల మంది యువకుల అధ్యక్ష డిఎస్సి పెడతామని చెప్పి ఆశ చూపి డిఎస్సి పెట్టలేదు. ఆ రోజు విద్యాశాఖ మంత్రిగా ఉండి మీ గొడ్డల పార్టీ అధ్యక్షుడిని కనీసం చెప్పలేని వ్యక్తిని ఏమనాలి మీరే చెప్పండి అధ్యక్ష. నేను కట్టుబడి మీరు ఎరువులు అంటున్నారు, వ్యవసాయం అంటారు. దేని మీదైనా ఈ 2 సంవత్సరాల్లో వ్యవసాయ అనుబంధ రంగాలు ఏ శాఖైనా మీ పాలన నా పాలన చర్చించడానికి ఎన్ని రోజులైనా సిద్ధంగా ఉన్నాం. దత్తమ్మ అనేది అన్పార్లమెంట్ అయితే చెప్పండి అధ్యక్ష. దత్తమ్మ అనేది అన్పార్లమెంట్ అయితే చెప్పండి, క్షమాపణ చెప్తాను, నాకేం అభ్యంతరం లేదు. చేతకాని వాళ్ళని దత్తమ్మలు అంటారు. మీరు విద్యాశాఖ మంత్రిగా ఉండి డిఎస్సి మీద చర్చ సందర్భంగా జరిగిన ఇది ఒక చిన్న రగడ సార్. ఇంకా చాలానే జరిగింది. అంటే ఇందులో నాకు డౌట్, అబ్జెక్షన్ ఏం కాదు, మండలికి ఇష్టమైతే మనం ఏం చేస్తాం. కానీ వైసీపీ అనే పదం మానేశారు సార్ కంప్లీట్ గా. సభలో ఓకే, బయట అంటే విమర్శలు చేసుకోవచ్చు, ఆరోపణలు చేసుకోవచ్చు, తప్పేం లేదు రాజకీయంగా. వైసీపీ అనే పదం మానేసి పదే సభలో కూడా